బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమెన్స్లో గైనిక్ సమస్యలు మనం చూసుకున్నట్లయితే ఫైబ్రాయిడ్ సమస్య కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది లేడీస్లో మనం గమనిస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అండ్ వీటికి సర్జరీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయి లక్ష్మి దయానా గారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్. హలో మ్యామ్. హలో మ్యామ్, ఫైబ్రాయిడ్స్ అనేది ఎక్కువ మంది లేడీస్లో ఈ మధ్యన 45 ఇయర్స్ దాటిన లేడీస్లో ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అసలు ఫైబ్రాయిడ్స్ అనేది ఏ ప్లేస్లో వస్తుంటాయి అండ్ ఏ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ డేంజరస్గా ఉంటుంది, ఏ ఫైబ్రాయిడ్స్కి సర్జరీ చేయాల్సిన నెసెసిటీ మెయిన్ ఉంటుంది? లుక్ అండి, ఫైబ్రాయిడ్ అన్న వర్డ్లోనే మీకు ఫైబర్ అని అర్థమవుతుంది. సో ఫైబర్తో కూడుకున్న గడ్డని ఫైబ్రాయిడ్ అంటాము. ఫైబర్ ఆయిడ్ అంటే లంప్, ఫైబర్తో కూడుకున్న గడ్డ. సో మన బాడీలో ఎక్కడైతే ఫైబర్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే కొవ్వు పదార్థము మస్క్యులర్ టిష్యూ ఎక్కువ ఉంటుందో అక్కడ ఈ ఫైబ్రాయిడ్స్ చూస్తాము. రొమ్ములో కొవ్వు గడ్డ కడితే ఫైబ్రోఎడినోమా అంటాము. అండ్ మజిల్స్ పైన చాలామందికి ఇలా చేతుల దగ్గర ఇలాంటి ఈ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో చిన్న చిన్న గడ్డలు తగులుతాయి చేతులకి. యూజువలీ వంశపారంపర్యంగా ఉంటాయి అవి. వాటిని న్యూరోఫైబ్రోమా అంటాము. ఇలాంటి ఫైబర్ గడ్డలే గర్భసంచిలో వచ్చినప్పుడు ఫైబ్రాయిడ్, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ ఆర్ మయోమా, లియోమయోమా అంటాము. ప్రతి 4 ఆడవాళ్ళలో ఒకరికి ఫైబ్రాయిడ్ చూస్తాము. సో మన దేశంలో ప్రతి 4 ఆడవాళ్ళలో ఒకరికి యూట్రస్లో ఫైబ్రాయిడ్ కంపల్సరీగా ఉంటుంది. అదే మీరు ఆఫ్రికన్ దేశానికి వెళ్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మన బాడీ రంగుని బట్టి మనం ఎంత అంటే నేను నల్లగా ఉన్నానా తెల్లగా ఉన్నానా కాదు. ఏషియన్స్లో 1 in 4, ఆఫ్రికన్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్. అదే తెల్ల దేశాలలో కాకేషియన్స్లో 1 in 10 పీపుల్. సో ఎందుకన్నా మన కలర్ని బట్టి మన బాడీ ఎంత గట్టిగా ఉంటుంది అనేది డిటర్మిన్ అవుతుంది. అండ్ రేషియల్లీ మన కంట్రీలో ఎక్కువ మంది మనం బ్రౌన్గా ఉంటాం కాబట్టి ప్రతి 4 ఒకరికి గర్భాశయంలో ఫైబ్రాయిడ్ కనిపిస్తుంది. బ్లాక్స్లో ఇంకా ఎక్కువ ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీబడి హ్యాస్. అందులో ప్రతి ఒక్కళ్ళ యూట్రస్లోనూ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. మనకి యూజువల్లీ 1, 2, 3 ఉంటాయి. వాళ్ళకి 8 నుంచి 25 వరకు ఉంటాయి. సో దీస్ ఫైబ్రాయిడ్స్ ఆర్ వెరీ కామన్. అండ్ మీరు ఆలోచిస్తే మన బాడీలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఆర్గన్ ఇస్ యూట్రస్. దానికి ఉన్నంత బలము వేరే ఏ బాడీ పార్ట్కి లేదు. బికాస్ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంత చిన్న ఫైబ్రాయిడ్, ఒక 5 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ ఎంత పెద్దగా ఎక్స్పాండ్ అవుతుంది. ఒక్కళ్ళున్న ట్విన్స్ ఉన్న ట్రిప్లెట్స్ ఉన్న వాళ్ళు లోపల గుద్దుతూ తంతు ఉన్న లోపల లిక్విడ్ ఒక 10-12 కిలోలు మోస్తుంది యూట్రస్. మళ్ళీ నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ పెద్దగా అవుతుంది, మళ్ళీ నార్మల్కి వస్తుంది. బట్ ఇవాల్టి వరకు ఎక్కడ కూడా ఆవిడ గర్భసంచి పగిలిపోయింది, చిరిగిపోయింది ఇలాంటివి వినము. ఈ మధ్యన అందరికీ యూట్రస్ కట్ చేసి బేబీని తీస్తున్నాము, కుట్లేస్తున్నాము. సో దాన్ని అన్నిసార్లు కోసాక కూడా మళ్ళీ ప్రెగ్నెంట్ అయినప్పుడు చిరగకుండా ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. అంత స్ట్రాంగ్గా ఒక యూట్రస్ ఉండాలి అంటే అందులో ఎంత ఫైబ్రస్ టిష్యూ ఉంటే అది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. సో అంత ఫైబర్ ఉండబట్టే కొంతమందికి పుట్టుకతోనే ఒక్కొక్క చోట ఫైబర్ చిన్న పుట్టు మచ్చలాగా ఉండలాగా కడుతుంది. అది వాళ్ళ వయసు పెరిగే కొద్దీ ఫైబ్రాయిడ్ అనే గడ్డ కింద మారుతుంది. సో ఎవరికి కూడా మధ్య వయసులో లేట్ వయసులో ఫైబ్రాయిడ్ రాదు. అది వాళ్ళకి పుట్టుకతోనే వచ్చిన యూట్రస్లో ఉండే పెద్ద పెద్ద పుట్టుమచ్చల్లాగా. సో కొంతమంది నాకు ఫైబ్రాయిడ్ వచ్చిందండి, ఇంతకుముందు లేదు అలా అంటారు. కాదు, ఎప్పటి నుంచో ఉంది, అది పుట్టుకతోనే వచ్చింది. బట్ మీ వయసుతో పాటు అది నెమ్మదిగా హార్మోన్స్తో ఏజ్తో పెరుగుతుంది. పీరియడ్స్ ఆగిపోయే వయసులో దాని పెరుగుదల ఆగిపోతుంది. సో ఫైబ్రాయిడ్ ఉంది అని తీయాలి అనుకుంటే ప్రతి 4 ఒకరికి ఆపరేషన్ జరగాలి. సో ఫైబ్రాయిడ్ అనేది తీయవసరం లేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. దాని మూలంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పీరియడ్స్ టైంలోనే చాలా ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది. సో వెన్ అ ఉమెన్ హ్యాస్ ఫైబ్రాయిడ్స్, సో దాన్ని అంత ఈజీగా తీసి పారేయం కూడా. సో ఫైబ్రాయిడ్స్ 25% ఉమెన్కి ఇండియాలో ఫైబ్రాయిడ్ ఉంది. సో ప్రతి ఒక్కరికి అది డేంజర్ కాదు. ఎన్ని ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, సైజ్ ఎంత ఉన్నాయి, వాటి మూలంగా ఏమి ఇబ్బంది ఉంది,
యూజువల్లీ బయట వైపుకి యూట్రస్ బయట వైపు ఉన్న ఫైబ్రాయిడ్స్తో ఇబ్బంది ఉండదు. యూట్రస్ లోపలికి చొచ్చుకుపోయే ఫైబ్రాయిడ్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాము. వాటితో విపరీతమైన బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి యూట్రస్ కండలో ఉంటాయి, ఇంట్రామ్యూరల్ అంటాము. వాటితో హెవీ పీరియడ్ వస్తుంది, బట్ అదర్వైజ్ వేరే ఇబ్బంది ఉండదు. సో ఫైబ్రాయిడ్ ఎంత పెద్దగా ఉంది, ఎక్కడుంది, దాని మూలంగా ఏం ప్రాబ్లం ఉంది, దాని మీద ట్రీట్మెంట్ బేసిస్ అవుతుంది. అంటే చాలా మంది లేడీస్ ఇప్పుడు యుటరస్ దగ్గర ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఇంకా గర్భసంచి నేను తీయించేసుకోవాలి అనే దీంట్లో ఉంటారు ఆలోచనలో. అసలు తీయించాల్సిన అవసరం ఎప్పుడు అవసరం పడుతుందో, అసలు అవసరం ఉందా లేదా? ఫైబ్రాయిడ్ లోపల వైపు ఉండి పీరియడ్స్ విపరీతంగా హెవీగా ఉండి మందులతో ఆ పీరియడ్ ప్రాబ్లం మేము కంట్రోల్ చేయలేకపోతే అప్పుడు తీపించుకోమంటాము. ఫైబ్రాయిడ్ 8 to 10 సెంటీమీటర్స్ దాటి ఉంది, ఒక కొబ్బరికాయ కన్నా పెద్దగా ఉంది, దాని మూలంగా యూరిన్ సంచి పైన, మోషన్ సంచి పైన బరువు పడి ఇబ్బంది పడుతున్నారు అంటే తీపించుకోమంటాము. కొంతమందికి ఫైబ్రాయిడ్ మూలంగా పర్మనెంట్గా ప్రెగ్నెంట్ లాగా ఎత్తుగా ఉంటుంది పొట్ట, అగైన్ పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్స్, దెన్ విసే తీపించుకోవడం మంచిది. ఆర్ ఫైబ్రాయిడ్ అడ్డుకుని ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, దెన్ వి ఆస్క్ దెమ్ టు రిమూవ్. ఇంత కామన్ ఫైబ్రాయిడ్ కదా, ఫైబ్రాయిడ్ ఉంటే అసలు ఇంకా ఏమీ భరోసా, నాకు ఫుల్ ఏం కాదు అని కూడా ఉండకూడదు. అక్కడక్కడ కొంతమందికి ఫైబ్రాయిడ్లో తేడా జరిగి క్యాన్సర్ కింద మారొచ్చు. సో 100 మందికి ఫైబ్రాయిడ్ ఉంటే ఒక్కళ్ళకి ఫైబ్రాయిడ్లో క్యాన్సర్ రావచ్చు. సో చెప్తాం, మీకు ఫైబ్రాయిడ్స్ ఉంటే ప్రతి ఇయర్ ఒక స్కాన్ చేయించుకోండి. ఆర్ పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి బాగా 8 to 10 days తగ్గట్లేదు అనుకోండి, ఈవెన్ దెన్ ఏదన్నా డౌట్ పడాలి, నాకు ఫైబ్రాయిడ్ ఉంది కదా, ఎందుకు ఇలా నొప్పి వస్తుంది అని స్కాన్కి వెళ్ళాలి. బట్ ఫైబ్రాయిడ్ ఉంది కదా అని చెప్పి వెంటనే అదో లేదో గర్భసంచి తీపించుకోవడము టోటలీ అన్నెసెసరీ. అంటే చాలా మంది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టేశారు కాబట్టి ఇంకా ఎట్లా నాకు యూట్రస్ తోటి నాకు పని లేదు కాబట్టి యూట్రస్ కూడా తీయించేసుకుంటే అయిపోతుంది అని చాలా మంది వెళ్ళిపోతూ ఉంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అసలు యూట్రస్ తీయించుకోవటం అనేది? ఆ ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్? లుక్ అండి, యూట్రస్ తీపించుకుంటే పెద్దగా నష్టం లేదు, బికాజ్ యూట్రస్ పన్నల్లా ప్రెగ్నెన్సీ అవసరం లేదు అంటే యూట్రస్ తీపించుకుంటే యూజువలీ పెద్దగా నష్టం ఏమీ రాదు. బట్ ఈ యూట్రస్కి ముందు యూరిన్ సంచి ఉంటుంది, యూట్రస్ వెనకాల మోషన్ సంచి ఉంటుంది, అవి 3 కలిసి ఉంటాయి బాడీలో. మధ్యలోది లేపేస్తే ఆబ్వియస్లీ ఇటు రెండింటి పైన ఎఫెక్ట్ పడుతుంది. యూట్రస్ పక్కన ఉండే అండాశయాల నుంచి మనకి హార్మోన్స్ వస్తాయి. యూట్రస్ తీసేటప్పుడు ఈ అండాశయాలకి బ్లడ్ సప్లై తగ్గిపోయింది అనుకోండి, దాని వాళ్ళకి మెనోపాజ్ ముందు వచ్చేస్తుంది. సో దో యూట్రస్తో పని లేదు అన్నా కూడా బాడీలో ఉండాల్సిన ఒక పార్ట్ తీసేస్తే ఆ చుట్టుపక్కల పార్ట్స్ దెబ్బతింటాయి ఖచ్చితంగా. సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ మ్యామ్? ఇంకా అసలు అంటే కొంతమంది లేజర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు, లేజర్తో కూడా అయిపోతుందని అంటున్నారు. అంటే ఎంత సైజులో ఉంటే లేజర్ ట్రీట్మెంట్ పనికొస్తుంది? లుక్ అండి, మోర్ దెన్ సైజ్ ఆ ఫైబ్రాయిడ్ మూలంగా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది. సో 5 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ ఉంది బట్ ఏ ప్రాబ్లం లేదు అంటే వదిలేస్తాము. 2 సెంటీమీటర్ల ఫైబ్రాయిడ్ ఉంది బట్ గర్భసంచి లోపల ఉంది, దాని మూలంగా పీరియడ్స్ బాగా హెవీగా వస్తున్నాయి అంటే తీసేస్తాము. సో లేజర్ చేయటానికి ఈ సైజ్ ఉండాలి, ఆ సైజ్ ఉండాలి అని లేదు. యాక్చువల్లీ లేజర్ చేయము. ఐదర్ వి రిమూవ్ ద ఫైబ్రాయిడ్ అన్నా తీసేస్తాము, లేదా గర్భసంచి అన్నా తీసేస్తాము, లేదా కొంతమందికి యూట్రస్కి వెళ్ళే రక్త నాళాల్లో సన్న ఎంబలైజేషన్ అంటాము, పూసలు లాంటివి పంపించి దానికి రక్త సరఫరా ఆపేసి అది ముడుచుకుపోయేలాగా చేస్తాము. సో ఫైబ్రాయిడ్ సైజ్ని బట్టి, షేప్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవ్వదు. ఆ ఫైబ్రాయిడ్ మూలంగా వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో వన్స్ తీసేసిన తర్వాత ఫైబ్రాయిడ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? అది వాళ్ళ బాడీ తత్వం అండి. సో ఒకసారి తీసినా కూడా, ఎక్కడ ఫైబ్రాయిడ్ తీసినా, రొమ్ములో తీసినా, చేతుల పైన తీసినా, గర్భసంచిలో తీసినా వాళ్ళకి మళ్ళీ ఇంకోటి వచ్చే ఛాన్స్ ఆర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే చెప్తాము, మీరు ఏమీ సిమ్టమ్స్ లేకపోతే ఇది ఉంది కదా తీపించుకుంటాను అని తీపించుకోవద్దు, మళ్ళీ వస్తూ ఉంటాయి అని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఫైబ్రాయిడ్స్ రావడానికి రీజన్స్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.